సీజన్ కి టాప్ గా నిలవాల్సిన డెమాన్ వర్సెస్ కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్ ఒక ఎమోషనల్ జర్నీ లాగా ఆగిపోయింది అనమాట ఈ రోజు. సో అసలు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకా కళ్యాణ్ ఫ్రెండ్ కోసం ఎంత జెన్యున్ గా స్టాండ్ తీసుకుంటాడు అనేది ఈ రోజు కూడా ప్రూవ్ చేసుకున్నాడు. తనూజ కన్నింగ్ స్ట్రాటజీ ఈ రోజు బాగా క్లియర్ గా ఎక్స్పోజ్ అయింది. నేను ఈ మాట ఏదో ఊరికే చెప్పట్లేదండి, ఖచ్చితంగా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఉంది అండ్ పాయింట్ టు పాయింట్ మనం వీడియోలో మాట్లాడుకుందాము. సో ఎవరన్నా వీడియోని స్టార్ట్ చేసే వాళ్ళు లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి, ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా దివ్య అయితే ఏకంగా తూటాలే వదిలింది అనమాట రీతు పైన. మళ్ళీ సంజన గారు ఎక్కడో కొంచెం రీతు పైన మాట జారారు. దాని పరిణామాలు రేపు ఎలా ఉంటాయో చూడాలి, చూడడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇంకా సుమన్ అన్న విషయానికి వస్తే, అసలు సుమన్ గారు టాస్క్ల్లో ఎక్కడ దేంట్లోనూ కనిపించట్లేదు. ఒక నామినేషన్ రోజు కనిపిస్తున్నారు, మళ్ళీ వీకెండ్ ఎపిసోడ్ లో కనిపిస్తారు. ఇంకెక్కడ స్టాండ్ తీసుకోవడంలో గానీ, ఆయన ఇన్వాల్వ్మెంట్ గానీ, ఆయన ఒపీనియన్ చెప్పడంలో గానీ ఎక్కడా లేదు. బట్ స్టిల్ ఇక్కడ వరకు సర్వైవ్ అవ్వకుంటూ వచ్చారనమాట. ఇంకా ఇమాన్యుల్ అయితే ఈ రోజు బాగా బర్స్ట్ అయ్యాడు, పాయింట్స్ కరెక్ట్ గా మాట్లాడాడు. అండ్ ఇదే బర్స్ట్ అవుట్ ఫస్ట్ నుంచి ఉంటే బాగుండేది. ఆల్రెడీ అవినాష్ గారు వీళ్ళందరూ చెప్పాక కూడా ఎందుకు మళ్ళీ ఇమ్యూనిటీ కోసం మనోడు పాకులాడుతున్నాడో అర్థం కావట్లేదు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదామండి. ఈ రోజు ఎపిసోడ్ కదా, ఇలాంటి ఎపిసోడ్ కదా మనం ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉండేది. రణరంగం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, బట్ ఎపిసోడ్ పడలేదు. సో మొన్న దివ్య స్టార్ట్ చేసింది ఒక ఎపిసోడ్ తో, అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఎపిసోడ్ గట్టిగా పడిందండి. సో ఏంటంటే యోధులు వచ్చారు, అలుపెరగని పోరాటం చేశారు, ఏదో చెప్పారు మన వాళ్ళు, అంటే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఫైనల్ గా 6 మెంబర్స్ కంటెండర్స్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు కెప్టెన్ అవ్వాలంటే ఎవరైతే కంటెండర్స్ అవ్వలేదో వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వీళ్ళు అనుకున్నారు 6 మెంబర్స్ కి గేమ్ అన్నా పెట్టుంటే అట్లీస్ట్ కొంచెం బాగుండేది. ఎందుకు అంటే బయట నుంచి యోధులు వచ్చారు, కొంతమంది ఏమో సపోర్ట్ చేసి వీళ్ళని కంటెండర్ చెయ్యాలి అని గెలిపించి వెళ్ళారు, కొంతమంది ఏమో వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలని టఫ్ ఫైట్ ఆడారు. ఎక్కడో అక్కడే కొట్టింది పాపం వీళ్ళకి. అట్లీస్ట్ ఇప్పుడన్నా టాస్క్లు పెట్టుంటే, ఇలా సపోర్టింగ్ ఇది కాకుండా టాస్క్లు పెట్టింటే కొంచెం అందరికి ఈక్వల్ ఛాన్స్ వచ్చిండేది. బట్ స్టిల్ టాస్క్లు కాదనమాట. ఇప్పుడు ఏంటి అంటే బజర్ మోగ్గానే వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు పరిగెట్టుకుంటూ వెళ్ళి డాగర్ ని తీసుకొని ఎవరిని కెప్టెన్ గా చూడాలనుకుంటున్నారు, ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి డాగర్ ఇవ్వాలి. సో ఆ డాగర్ ని ఇప్పుడు ఆ కంటెండర్ వాళ్ళు ఎవరిని రేస్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళ రీజన్స్ వాళ్ళు పెట్టి రిమూవ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఉన్నది ప్రాబబిలిటీ బర్నీ గారు ఉన్నారు, సుమన్ అన్న ఉన్నారు, తనూజ ఉన్నారు. సుమన్ అన్న ఒపీనియన్ ఏమీ లేదు. అక్కడ కూడా సుమన్ అన్న ఎంత ఇదేంటంటే ఎంత సేఫ్ గా ఇమాన్యుల్ అట్లీస్ట్ నామినేషన్స్ రాకుండా సేఫ్ ప్లే ఆడుతున్నాడు. బట్ సుమన్ అన్న ఏంటంటే గేమ్ మొత్తం సేఫ్ ప్లేనే అన్నట్లు అయిపోతుంది రాను రాను వీక్స్ పెరిగే కొద్ది. అక్కడ కూడా ఏంటంటే మనం ఇచ్చేసి ఏం రీజన్స్ చెప్పక్కర్లేదు కదా అని లైవ్ లో చూసానండి. రీజన్స్ చెప్పక్కర్లేదు కదా అని అడుగుతున్నారు. రీజన్స్ చెప్పాలి కదా, అంటే మీరు ఎవరిని కెప్టెన్ గా చూడాలనుకుంటున్నారు, ఎందుకు చూడాలనుకుంటున్నారు అనేది మీరు కరెక్ట్ రీజన్స్ చెప్పాలి. అందుకే కదా, అంటే ఆపర్చునిటీ ఇచ్చిందే అందుకు. బట్ రీజన్ చెప్పకుండా ఏదో ఇచ్చేసి ఓకే అని దులిపేసుకోవడానికి కాదు కదా. సరే, ఇంకా తనూజ ఇక్కడ ఒక పాయింట్ చెప్పింది కరెక్ట్. ఏంటి అంటే ఇప్పుడు గేమ్ వాళ్ళు ఆడతారు, ఎవరు గెలిచినా మనకేం లేదు, బెస్ట్ అనే వాళ్ళు విన్ అవ్వాలి. సో కాబట్టి ఎవరిని తీయాలనుకుంటున్నారు, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారని మాట్లాడుకుంటారు, ముగ్గురు డిస్కస్ చేసుకుంటారు. అక్కడ కూడా బర్నీ గారు చెప్పారు డెమాన్ ఇమాన్యుల్ అనేసి. సుమన్ అన్న సేమ్ అదే, అక్కడ కూడా అదే అడిగేసి డెమాన్ అన్నాడు. మళ్ళీ ఏమి ఒపీనియన్ క్లియర్ గా ఆయన పెట్టలేకపోతున్నాడు అనమాట. ఇంకా వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని తనూజ ఎక్కడో ఒక పక్క కళ్యాణ్ కి సపోర్ట్ అండ్ ఒక పక్క రీతుకి సపోర్ట్, ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ బర్నీ గారు రీతుని అడిగారు అనమాట, అంటే నీకు ఇస్తే నువ్వెవరిని పొడుస్తావు, వాళ్ళు ఎవరిని పొడవాలనుకుంటున్నారు, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీసేయాలనుకున్న క్యాండిడేట్స్ ని వీళ్ళు పొడుస్తానంటే ఇద్దాము అన్నట్లు రీతుని పిలిచి అడిగారు. రీతు ఇంకా ఓకే అని చెప్పింది. కళ్యాణ్ గారు కూడా కళ్యాణ్ అండ్ సంజన గారు కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు. పాపం నేనైతే ఎవరితో డీల్ పెట్టుకోలేదంటే సంజన గారు మన ఇద్దరం డీల్ పెట్టుకుందాము, ఒకవేళ నేను వెళ్ళిపోతే నీకు అన్నట్లు వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. డెమాన్ ఏమో సంజన గారు ఇమాన్యుల్ వీళ్ళిద్దరూ
లేకపోతే వాళ్ళిద్దరు కాకపోతే దివ్య అన్నట్లు చెప్పాడు. దివ్య అట్లీస్ట్ క్లియర్ గా చెప్పింది. దివ్యకి ఇస్తే ఇంకా అక్కడ ఉన్న 5 మెంబర్స్ లో ఇప్పుడు సంజన గారితో ఇష్యూ ఉన్న అంత ర్యాపో లేకపోయినా కూడా బట్ అంత ఏం లేదు. సో రీతుని ఎందుకు అంటే తన రీజన్ కరెక్ట్ గా చెప్పింది. సో రీతుని తీయాలనుకుంటున్నానని చెప్పింది. రీతు ఏమో కళ్యాణ్కి డెమోన్కి నేనుంటే నేను, లేకపోతే నేను మీ ఇద్దరికి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చింది అనమాట. ఇక్కడ మాటలు ఆటలు పాటలు అన్ని బానే ఉన్నాయి. ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అయింది. ఏంటి అంటే ఇక్కడ ఎటు చూసినా సంజన గారికి ఎటు ఎటు కొంచెం అంటే సపోర్టింగ్ అనేది లేదు. బికాస్ అక్కడ క్లియర్ కట్ ఆవిడని తీసేస్తారని. దివ్యకి అంతే. ఫస్టే చూడండి సుమనన్న తీసుకున్నాడు. అంటే బర్నీ గారు తనూజ పరిగెట్టలేకపోయారనమాట డాగర్ కోసం. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ డాగర్ సుమనన్న. సో సుమనన్న ఎవరికి ఇస్తాడు అనుకుంటే అసలు పాయింట్ లేకుండా రీతుకి ఇచ్చాడు. అంటే రీతు ఇప్పుడు కెప్టెన్ గా ఉంది, నేను కెప్టెన్ గా చూడాలనుకుంటున్నాను. ఆల్రెడీ తనకి అన్ని ఓట్స్ పడ్డా కూడా సేఫ్ అయింది. తనుజ కెప్టెన్సీలో సేవ్ చేసింది. లాస్ట్ వీక్ కెప్టెన్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ వచ్చింది. మళ్ళీ రీతుకే ఇస్తారేంటి? ఇక్కడ చాలా మంది నాకు అంటే ఎన్నో వీక్స్ నుంచి, ఇప్పుడు డెమోన్ అంటున్నాడు ఎన్నో వీక్స్ నుంచి ఆపర్చునిటీ రావట్లేదు అనేసి, కళ్యాణ్ ఫైట్ చేస్తున్నాడు అంటే వాళ్ళకి ఇవ్వండి అని కాదు. రీతుని అసలు అన్న పేరే చెప్పలేదు. బట్ ఇక్కడ డాగర్ తీసుకున్నాక రీతు అని చెప్పాడు. ఓకే, రీతు చేతిలోకి డాగర్ పోతే ఎవరిని తీసేస్తుందో క్లియర్ కట్ గా తెలుసు. అందులో మిస్టేక్ కూడా లేదు. బికాస్ నామినేషన్స్ లో ఏదైతే ఆర్గ్యుమెంట్ జరిగిందో అది ఇంకా క్యారీ అవుతుంది కాబట్టి ఓకే. బట్ పెట్టిన పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. రీతు ఏంటంటే మీరు ఫస్ట్ వీక్ కెప్టెన్ అయ్యారు, బట్ అప్పుడు కూడా కెప్టెన్సీలో అంటే కరెక్ట్ గా మీరు ఏమీ చెయ్యలేదు. అండ్ కెప్టెన్సీ అవ్వక ముందే, మీరు ఇప్పుడు కెప్టెన్ అవ్వక ముందే బిలో ద బెల్ట్ వెళ్ళి ప్రతి ఒక్కరిని హౌస్ లో ఏదో ఒక మాట అన్నారు. లైక్ కళ్యాణ్ని నువ్వు ఒక సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నావు అనేసి, పతివ్రత శిరోమణులు ఈవిడన్నమాట. అలా చాలా మాటలు అన్నారు. కెప్టెన్సీ టాస్క్ అప్పుడు అంటే కెప్టెన్ అయినప్పుడు సుమనని తొక్కలో కెప్టెన్ అని ప్రతి ఒక్కరిని అన్నారు, ఒక్క ఇమాన్యువల్ ని తప్ప. సో ఇప్పుడే ఇలా మాట్లాడారంటే మీరు కెప్టెన్ అయితే ఇంకెలా ఉంటుంది. సో మీరు కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని తన పాయింట్ తను క్లియర్ గా చెప్పింది. బానే ఉంది. అందరితో ప్లస్ మీరు ఎలిమినేట్ అయినప్పుడు ఎవరైతే సాక్రిఫైస్ చేశారో అందరినీ బర్నీ గారిని టార్గెట్ చేశారు, తనూజాతో పోప్ విషయంలో గొడవ పడ్డారు, అండ్ నాతో గొడవ పడ్డారు, నాతో గొడవ పెట్టుకోను అన్నారు, నామినేషన్స్ లో ఇది చేశారు, అన్ని మాట్లాడారు. సో మీరు కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. ఇంకోటి ఏంటంటే సంజన గారు దీనికి డిఫెండింగ్ పాయింట్ కరెక్ట్ గా చెప్పారు. ఏంటంటే బిలో ద బెల్ట్ మీరు చేశారు కాబట్టే నేను అన్నాను. ఓకే, ఆవిడ కనిపించింది, ఏదైతే పెట్టాల్సిన పాయింట్ వర్డ్స్ మిస్ చేసింది, పాయింట్ కరెక్టే అని మొన్న అందరూ సంజన గారికి సపోర్ట్ చేశారు. బట్ ఇమాన్యువల్ అక్కడ స్టాండ్ తీసుకున్నాడు. లైక్ ఆ మాట అన్నది కరెక్ట్ కాదు, నువ్వు వెనక్కి తీసుకో అని. తర్వాత చెప్పారు కూడా సారీ చెప్పమని. డెమాన్ చెప్పాడు, ఇమాన్యువల్ చెప్పాడు. బట్ ఆవిడ నేను అన్నది కరెక్టే అన్నట్లు ఆవిడే స్టిక్ ఆన్ అయి ఉన్నారు. వీకెండ్ మాట్లాడుకుందాంలే అన్నట్లు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆవిడ క్లియర్ గా చెప్పారు, నాకు ఇమాన్యువల్ ఈ హౌస్ లేకి వచ్చాక బయట ఏదన్నా బాండ్స్, హౌస్ లేకి వచ్చాక హౌస్ అనేది అంటే ఎంటర్ అయ్యాక గేమ్ స్టార్ట్ అయింది. బట్ నాకు ఇమాన్యువల్ చాలా ప్రెషియస్. నేను అది ఎవరు చెప్పారనో గేమ్ కోసమో నేను అది పాడు చేసుకోను అని క్లియర్ గా చెప్పారు. వీళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే సంజన గారి నుంచి, మొన్న లైక్ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు సంజన గారు హర్ట్ అయ్యారు కదా, సో అది క్యారీ చేసి సంజన గారు వర్సెస్ ఇమాన్యువల్ ఏమన్నా అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. ఆవిడ మరి అంత చిన్నపిల్ల కాదు కదా, కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు. అండ్ ఓకే, ఆవిడ దాన్ని వదిలేశారు, మళ్ళీ నార్మల్ గానే ఉంటున్నారు ఇమాన్యువల్ తో. సో ఆవిడ అదే పాయింట్ చెప్పారనమాట. అండ్ ఇంకోటి కూడా చెప్పారు, ఇది కరెక్టే, నీ గేమ్ అసలు ఏముంది, పొద్దున్నే లేస్తావు, అటు ఇద్దరు కూర్చుంటారు, అటు ఇటు కూర్చుంటారు, మళ్ళీ ప్యాచప్ అవుతారు, మళ్ళీ కాసేపు అలుగుతారు, మళ్ళీ మాట్లాడతారు, టాస్క్ వస్తే ఆడతారు అని చెప్పింది. రీతు ఇక్కడ దీన్ని కూడా అంటే నేను అట్లీస్ట్ జెన్యున్ గా ఉన్నాను అనేసి, అంటే సంజన గారు కూడా జెన్యున్ గానే ఉన్నారు. బట్ సంజన గారు ఫస్ట్ నుంచి ఇమాన్యువల్ చెప్తూనే ఉన్నాడు, మీరు పెట్టే పాయింట్ కరెక్టే, మీరు వదిలే మాట వల్ల పాయింట్ పోతుంది, ఆ మాటనే పట్టుకుంటున్నారని వీకెండ్ లోనూ చెప్పారు. బట్ ఆవిడ దాన్ని సీరియస్ గా తీసుకొని చేస్తారు, లేకపోతే ఆవిడ మాటలు జారంటారో అర్థం కాదు. కానీ మళ్ళీ మాట జారారు. ఏంటంటే
ఇక్కడ ఏదో బాండ్ వచ్చినప్పటి నుంచి ఇలా మెయింటైన్ చేస్తున్నారు, బయటకు వెళ్ళాక ఎలా ఉంటారో తెలియదు, ఇలాగే ఉంటారో లేదో చూద్దాము, బిగ్ బాస్ హౌస్ నుంచి జెన్యున్ బాండ్ కాదు అది ఇది అన్నారు. ఇవన్నీ కూడా ఫైన్. లాస్ట్ ఒక మాట అన్నారు, చిన్న చిన్న షోస్ చేసుకొని వచ్చారు, నేను 19 years కెరియర్ అది ఇది అనేసి. అక్కడ రీతు ఆ పాయింట్ పట్టుకునింది, అవును ఇదే మీరు మాట్లాడేది, చిన్న చిన్న షోస్ ఇవన్నీ మేము అలా చేసుకొని ఈ స్థాయికి వచ్చాము అని రీతు అనింది. ఇప్పుడు ఆ ఛాన్స్ ఎవరిచ్చారు? సంజన గారు ఇచ్చారు. చిన్న చిన్న షోస్ ఇవంతా ఎందుకు? మీరు పాయింట్ పెట్టాలనుకుంటున్నారు, హౌస్ లో ఏం జరిగిందో అది మాట్లాడాలి. ఇంత పీక్ వీక్స్ కి వచ్చాక నాటీనెస్ మిస్ అయిందనేసి ఆ నాటీనెస్ ని కాస్త లైక్ ఈ మాట జారడము, ఈ ఫ్లిప్ అవ్వడం వల్ల ఆవిడకి కొంచెం నెగిటివ్ అవుతుంది, కొంచెం కాదు బాగా నెగిటివ్ అవుతుంది. మొన్న సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇంక ఇవన్నీ చూసాక ఈవిడ యాటిట్యూడ్ చూపిస్తుంది అనేది కూడా పాయింట్ రైజ్ అవుతుంది. ఇంకా రీతు ఏమో మీరు ఒక పర్సనల్ గా వెళ్ళిపోతారు, ఒకళ్ళని ఏంటి టార్గెట్ చేశారు, సో అలాంటి వాళ్ళు కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టం లేదు, ఇలాంటి వాళ్ళ కోసమా నేను హెయిర్ కట్ చేసుకున్నాను, ఇలాంటి వాళ్ళ కోసమా మా డాడీ అదేంటి షర్ట్ త్యాగం చేశాను, నాకు నిజంగా ఇప్పుడు చాలా బ్యాడ్ ఫీల్ అవుతున్నాను అది ఇది అంటే సంజన గారు అన్నారు, నా శారీస్ నువ్వు లాక్కున్నావు కాబట్టే నేను మళ్ళీ ఇచ్చావంటే, అవును దానికోసమైనా కూడా నేను మా డాడీ షర్ట్ ఇచ్చేసాను, ఇలాంటి వాళ్ళ కోసమా నేను ఇచ్చాను కాబట్టి మీకు మళ్ళీ శారీస్ వచ్చాయి, ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దట్ అంది. సంజన గారికి పడ్డ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, అసలు ఆవిడ్ని ఎందుకు ఎలిమినేట్ చేశారు, మళ్ళీ ఈ సాక్రిఫైస్ అనే కాన్సెప్ట్ పెట్టి మళ్ళీ తీసుకురావడము, అక్కడ నుంచి ఆవిడ గేమ్ చాలా డల్ అవుతూ వచ్చిందండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, బర్నీ గారితో పెట్టుకోవాలన్నా సాక్రిఫైస్ అనే టాపిక్, తనూజాతోనూ సేమ్, ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు అందరితో గొడవ పడినట్టు పడాలంటే సేమ్ మళ్ళీ అదే రైజ్ అవుతుంది. ఇమానువల్ తో ఒకే గొడవలు, రీతుతో కూడా మొన్న టెడ్డీ టాస్క్ అప్పటి నుంచి, నామినేషన్స్ అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. దానివల్ల ఆవిడ గేమ్ చాలా పడిపోయింది. అసలు ఆ సాక్రిఫైస్ కాన్సెప్ట్ లేకపోయినంటే ఆవిడ అందరితోనూ ఆవిడ ఎలా గొడవ పెట్టుకుంటారో ఎలా మాట్లాడతారో అలాగే. ఇప్పుడు ఆవిడ ఏదైనా గొడవ పెట్టుకుంది అనుకోండి, అంటే ఈవిడ కోసం మనం సాక్రిఫైస్ చేసాం కదా అనే పాయింట్ రైజ్ అవ్వడం వల్ల ఎక్కడో తగ్గడము, మళ్ళీ రైజ్ అవ్వడము, ఇది బాగా డ్రాబ్యాక్ అయిపోయింది ఆవిడకి. ఇంకా మళ్ళీ మధ్యలో ఇంక ఇమాన్యువల్ టాపిక్ తెస్తే ఇమాన్యువల్ అన్నాడు, పక్క పక్కన కూర్చుంటారు సంథింగ్ అదేదో చెప్తే కూడా అన్నాడు, నేను ఆవిడ నిన్ను అన్నదనేసే నేను ఆవిడతో మాట్లాడకుండా దూరంగా ఉంటున్నాను, మిమ్మల్ని దూరంగా ఉండమని అది నేను చెప్పలేదు అనేసి ఇమాన్యువల్ కూడా మాట్లాడతాడు. నేను నిన్న అనలేదు ఇమ్ము, నేను మమ్మల్ని అనింది అని అంటున్నాను, ఓకే మధ్యలో ఇమ్ము ఇన్వాల్వ్ అయ్యాడు, అయిపోయింది. ఇంకా సంజన గారు ఏంటంటే వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఆ చాలు రీతు ఇంకా కవర్ స్టోరీ బాగానే చెప్తున్నావు అనేసి చెప్తారు. ఇక్కడ మాత్రం సంజన గారు పెట్టిన పాయింట్స్ వ్యాలిడ్ గా పెడితే బాగుండు, మాటలు జారకుండా అనవసరంగా ఆవిడ మాటలు, ఈ తెలుగు వచ్చిరాని తెలుగో తెలీదు, తెలిసి అంటారో తెలీదు, మాటలు జారడము, దానివల్ల గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, అది మాత్రం ఆవిడకి అర్థం కావట్లేదు. నిన్న కూడా బర్నీ గారు మెడిసిన్స్ తో ఆడుకున్నారు, ఎట్లనో అది కొంచెం అంత సీరియస్ వెళ్లకుండా అక్కడతో ఆగిపోయింది. సో ఫైనల్ గా సంజన గారిని అయితే కెప్టెన్సీ రేస్ నుంచి రీతు చేతుల మీదుగా తొలగించబడ్డారనమాట. సో ఇంకా ఆవిడ వెళ్ళిపోయారు, దాన్ని తీసేసి ఇంకా స్టోర్ రూమ్ లో పెట్టేయమన్నారు. నెక్స్ట్ ఇది ట్విస్ట్ అని కాదులేండి, బర్నీ గారు ఆల్రెడీ చెప్పారు కదా డెమోన్ అండ్ ఇమ్ము అనేసి. ఇప్పుడు దివ్యకి ఇచ్చిన దివ్య తీయదు, ఇమ్ముని తీయదు, సో ఎవరికి ఇస్తే ఎవరిని తీస్తారు అని ఆయన బాగా స్ట్రాటజీగా ఆలోచించే బర్నీ గారు డాగర్ తీసుకున్నారు, డెమోన్ కి ఇచ్చాడు. అని చెప్పిన రీజన్ ఏంటంటే, అంటే ఇందాక డెమోన్ అండ్ ఇమ్ము అని చెప్పినప్పుడు ఇప్పుడు మరి డెమోన్ ని కెప్టెన్ చేయాలి అని ఎందుకు అన్నారో అర్థం కాలేదు. అంటే నువ్వు అలోన్ గా ఉంటున్నావు, ఎక్కడో నీ ఎనర్జీ పోయింది, లాస్ట్ లాగా ఉంటున్నావు, సో ఇప్పుడు ఈ ఆపర్చునిటీతో గెట్ యువర్ ఎనర్జీ బ్యాక్, యువర్ బెస్ట్, అందుకని నీకు ఇస్తున్నాను అని చెప్తాడు. ఓకే, ఇంకా డెమోన్ ఒక సినిమాటిక్ గా అందరి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఫైనల్ గా ఇదంతా ఎందుకు, ఇప్పుడు వర్ణి గారు కూడా ఇమాన్యువల్ ని, డెమోన్ అయితే ఇమాన్యువల్ చేస్తాడని ఇచ్చాడు, ఓకే ఇంత సోర్స్ చెప్పకుండా అదే చెప్పొచ్చు, కానీ అది అక్కడ చెప్పలేరు కదా. సో ఫైనల్ గా ఏంటంటే డెమోన్ ఇమాన్యువల్ ని తీసేశాడు. ఇక్కడ నిజంగా ఎపిసోడ్ చూసాక మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. అంటే డెమోన్ వర్సెస్ ఇమాన్యువల్ ఆర్గ్యుమెంట్ లో ఎవరి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనిపించిందో కమెంట్ చేయండి. సో డెమోన్ ఏం చెప్పాడంటే ఇమాన్యువల్ తీసేసి, నేను కెప్టెన్ అయ్యా అని నాకు చెయ్యలేదన్నా, నేను సపోర్ట్ అడిగినప్పుడు దివ్య అడిగిందని దివ్యాకే సపోర్ట్ చేశావు,
బట్ ఆల్రెడీ దివ్య అయ్యింది కదా కెప్టెన్, మళ్ళీ తనకే సపోర్ట్ చేసావు. ఆ గేమ్ కోసం అంటే ఇంకొకటి చెప్పాడు ఏంటంటే, ఇమాన్యువల్ కెప్టెన్సీ ఇది అప్పుడు బాల్స్ వేసేది సంథింగ్ సపోర్టింగ్ టాస్క్, అప్పుడు డెమాన్ ని సెలెక్ట్ చేసుకున్నావు. అది కూడా ఎందుకు, నువ్వు గెలవాలని నన్ను సెలెక్ట్ చేసుకున్నావు, నాకు ఆపర్చునిటీ ఇవ్వడానికి కాదు. అంటే అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి ఇమాన్యువల్ సపోర్ట్ చేస్తావా ఆడతావా అని అడిగితేనే నీకు ఇచ్చాను రా, అది నీకు అర్థం కావడం లేదా అని ఇమాన్యువల్ మొత్తుకుంటున్నాడు. అయినా కూడా అవునన్నా నువ్వు గెలవాలని నాకు ఇచ్చావు అంతే, నాకేం నువ్వు ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఓకే, రెబల్ టాస్క్ లో కూడా అలా చేసావు. అండ్ సంజన గారి కోసం స్టాండ్ తీసుకోలేదు. ఏంటంటే అంటే సంజన గారు ఫస్ట్ మాన్స్టర్ దీంట్లోకి ఆహారం అయిపోవడానికి. సంజన గారికి అది ప్రాబ్లం ఉందో లేదో తెలియదు కానీ హౌస్ మేట్స్ అందరూ దాన్ని బాగా టార్గెట్ చేస్తున్నారనమాట. అది నిజమే, ఇమాన్యువల్ ఆ రోజు స్టాండ్ తీసుకుంటే బాగుండు అని మనం కూడా మాట్లాడుకున్నాము. బట్ స్టిల్ వాళ్ళిద్దరి టర్మ్స్ బాగున్నప్పుడు అది మనకి ఇంకా అనవసరం, వాళ్ళ బాండ్ వాళ్ళకి క్లారిటీ ఉన్నప్పుడు. ఇంకా ఏమో క్లియర్ గా చెప్పాడు, సెలెక్ట్ చేసుకోమంటే ఆడాలంటే తీసుకున్నా, నిన్న థర్డ్ వీక్ లో ఎందుకు తీయలేదంటే నువ్వు ఆల్రెడీ రన్నింగ్ కెప్టెన్ లో ఉన్నప్పుడు మళ్ళీ నీకు ఎలా ఛాన్స్ ఇస్తాము, అందుకనే తీసేసాము. ప్లస్ నువ్వు ఆ రోజు ఏమన్నావు, నన్ను సపోర్ట్ చేయకపోతే నేను ఇంకెవరికి సపోర్ట్ చేయను అన్నట్లు అన్నావు. సో అలా అనకూడదు. ప్లస్ నువ్వు రీతు కోసం చేసావు, ఏది బెట్ టాస్క్ లో, అందులో నువ్వే తప్పు చేసావు. అవును, ఇప్పుడు అంటే దానికి డెమోన్ ఏమంటాడు, మీరు తనుజ కోసం చేశారు కదా అంటే, మరి ఇద్దరు చేసింది మిస్టేకే కదా. ఫస్ట్ స్టార్ట్ చేసిందే డెమోన్ స్టార్ట్ చేశాడు, అది క్లియర్ గా చెప్పాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది గేమ్ స్ట్రాంగ్ ప్లేయర్ ని తీయాలి రెబల్ టాస్క్ లో, ఆపోజిట్ గా ఎవరు స్ట్రాంగ్ ఉన్నాడు వాళ్ళని తీస్తేనే మనం ఇదవుతాము. కాబట్టి అదే చేశాను, అది నీకు అర్థం కావట్లేదా. ఇంకోటి ఏంటంటే నువ్వు గేమే వదిలేసావు రీతు కోసం, మొన్న చూసాం కదా కెప్టెన్సీ కంటెండర్షిప్, నువ్వు గేమే వదిలేసావు, అలాంటప్పుడు నువ్వు మాట్లాడద్దు. ఇమానుయల్ ఇక్కడ ఒక డైలాగ్ చెప్పాడు, ఇలాంటి డైలాగులన్నీ వద్దురా, నువ్వు ఏడిస్తే ఏడుపు వస్తుంది, నవ్వితే నవ్వు వస్తుంది, ఇవన్నీ వద్దు, ఇక నుండి వదిలేసి, నువ్వు అంటే నన్ను తీయాలనుకున్నావు తీసేసావు, ఇంకొదిలేసి. ప్లస్ ఇంకోటి ఏంటంటే డెమోన్ లాస్ట్ లో పాయింట్ చెప్తాడనమాట, అంటే కెప్టెన్సీలో అన్ని ఉండాలి, సో ఏదో అన్నట్లు చెప్తే, అంటే కెప్టెన్సీ క్వాలిటీస్ లేవు అన్నట్లు చెప్తే, ఇంక ఇమానుయల్ అంటాడు, నువ్వు కెప్టెన్ అయినప్పుడు నువ్వే నిద్రపోయావరా, నువ్వు చెప్తున్నావు చూడు ఇదనేసి ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ గా గట్టిగానే మాట్లాడాడు. ఎందుకంటే స్ట్రాంగ్ గా మాట్లాడింది, స్టాండ్ తీసుకొని మాట్లాడిన వరకు బానే ఉంది. కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత అండ్ అవినాష్ వీళ్ళందరూ వచ్చి చెప్పారు, నీకెందుకురా ఇమ్యూనిటీ, నువ్వు ఆ స్టేజ్ దాటిపోయావు, నామినేషన్స్ కి రా అని చెప్తున్నారు. అయినా కూడా ఇక్కడ కంటెండర్షిప్ కోసం పోరాడడంలో కరెక్టే, కానీ ఎక్కడో మళ్ళీ నాకు ఇమ్యూనిటీ కావాలి అన్నట్లు మళ్ళీ ఈ కాన్వర్జేషన్ అంతా అయిపోయాక డెమోన్ వెళ్ళి చెప్తుంటే అక్కడ మళ్ళీ అంటాడు ఇమాను, అసలు ఇమ్యూనిటీ ఎందుకు, నామినేషన్స్ లో ఉంటేనే కదా, కెప్టెన్సీ కోసం పోరాడు, బికాజ్ ఎందుకంటే ఇది లాస్ట్ కెప్టెన్సీ, 12th వీక్ కెప్టెన్ అంటే కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, 12th కి ఇంకా ఇమానుయల్ కూడా ఓకేరా, నువ్వు అందుకనే తీసేస్తున్నావు కదా, 12th వీక్ కెప్టెన్ అయ్యి బాగా చేసుకో నువ్వే అనేసి వదిలేసింది అనమాట. మధ్యలో ఇవన్నీ మాట్లాడుతా ఉంటే సంజన గారు ఇన్వాల్వ్ అయ్యారు, నువ్వు కెప్టెన్ అయినప్పుడు అది ఇది అనేసి అంటే ఇప్పుడు ఏంటి ఇమానుయల్ అంటే మీరు వస్తారంటే, అవును నేను వస్తా అన్నట్లు ఈవిడ అంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ కెప్టెన్సీ రిమూవర్ టాస్క్ కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే బాగుంటుంది, బాండ్స్ వాళ్ళ మధ్యలో రావడం, దానివల్ల మళ్ళీ వీళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, ఫైనల్ గా ఎవరెవరు, ఫస్ట్ సంజన గారు, ఆ మమ్మీ వెళ్ళిపోయింది, నెక్స్ట్ డే పాపం ఇమానుయల్ కొడుకు వచ్చేసాడు, ఇంకా మిగిలింది 4 మెంబర్స్. ఎవరెవరు, డెమాన్, కళ్యాణ్, రీతు, దివ్య. వీళ్ళ నలుగురిలో చూసుకుంటే దివ్యకే సపోర్టింగ్ చాలా తక్కువ, అది నిజంగా ప్రూవ్ చేశారు కూడా. బట్ సంజన గారి నుంచి ఈ రోజు దివ్యకి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. బట్ స్టిల్ ఏం చేద్దాం, బర్నీ గారు అందరూ సపోర్ట్ చెయ్యాలనే అనుకున్నారు, కానీ ఎందుకో అది అలా అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇమానుయల్ కూడా బర్నీ గారితో చెప్తున్నారు ఇప్పుడు దివ్యకి ఇవ్వాలి అనేసి, ఎందుకంటే దివ్యకి ఇస్తే తను ఎవరో రీతుని తీసేస్తుంది, అప్పుడు వాళ్ళు ముగ్గురు ఉంటారు అన్న క్లారిటీతో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ ఏమరా అంటే వీళ్ళేందో నా ప్లేన్ ప్లాన్స్ వేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏమో అనేసి పాపం కళ్యాణ్ అనుకుంటున్నాడు. అయితే ఇమ్ముని తీసుకొని దివ్యకి ఇవ్వు అనేసి అంటే తనుజ వచ్చేసి బట్ నాకు దివ్యాన్ని తీసేయాలని ఉంది అంటది అక్కడ క్లియర్ గా. అంటే దివ్యాన్ని తీసేయాలని అక్కడ క్లియర్ గా చెప్పావు, మళ్ళీ నేను తీయాలనుకోలేదు అనేసి అనడం ఎందుకు.
సంజన సంజన గారేమో ఆ, రీతుని రిమూవ్ చేసేట్టుగా అంటే నేను నీకు ఇస్తాను డెమోన్ అనేసి క్లియర్ గా చెప్తుంది. ఎందుకంటే మొన్న నామినేట్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య రైవలరీ జరిగింది అండ్ ఈ రోజు ఫస్ట్ సంజన గారిని రిమూవ్ చేసింది. అండ్ నీ గేమ్ కూడా బాగుంటది తీసేయి అనేసి చెప్తే ఇంకా డెమోన్ వచ్చేసి నేను ఆలోచించుకుంటాను ఏదో చెప్తాడు అలా చేయలేను కదా అది ఇది అనేసి. ఇవంతా డిస్కషన్ జరుగుతుంటే ఫస్ట్ తనుజ ఏమంటది, ఇదేంటి దివ్యాన్ని తీసేయాలని నాకు క్లియర్ గా చెప్పింది. ఓకే, అక్కడ వెళ్ళి ఫైనల్ గా ఇక్కడ డాగర్ తనుజ తీసుకుంటది అనమాట. రీతుకి ఇచ్చింది. ఎందుకు అంటే రీజన్ చెప్పడం, నువ్వు కంటెండర్ గా ఉండాలని నేను గట్టిగా అనుకుంటున్నాను, సో గట్టి పాయింట్స్ పెట్టి నువ్వు మాట్లాడతావనే ఇస్తున్నాను అని పాయింట్ చెప్తుంది. ఇది కదా అంటే కన్నింగ్నెస్ కావచ్చు, ఏదైనా రివీల్ చేయడం అంటే సంజన గారు ఏంటంటే అదేంటి నువ్వు అలా చెప్తున్నావు, ఇందాక అన్నావు కదా దివ్యాన్ని తీయాలి అన్నావు కదా, సో అందుకే ఇప్పుడు ఎందుకు సేఫ్ గా మాట్లాడుతున్నావు అని పాయింట్ పెట్టారు. అది కరెక్టే కదా, తను చెప్పింది దివ్యాన్ని తీయాలి అనుకుంటున్నాను, మరి అదే చెప్పొచ్చు కదా నేను కంటెండర్ గా చూడాలనుకుంటున్నాను ఇదంతా ఎందుకు. అలా కంటెండర్ గా చూడాలి అనుకున్నప్పుడు మరి డెమోన్ కి ఇవ్వచ్చు కదా, డెమోన్ రీతుని తీయడు అది 100% గ్యారంటీ. కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా, అదేమరా అంటే కళ్యాణ్కి ఇది నెక్స్ట్ డిస్కషన్ లో వస్తుంది చెప్తాను. ఈ డిస్కషన్ లో నిజంగా చూడండి, మొన్న నామినేషన్స్ అప్పుడు ఇద్దరు ఏదో ప్యాచప్ అవ్వాలి అనేసి అనుకున్నారు, దాని గురించి మాట్లాడదాము. రీతు ఇంకా క్లియర్ గా దివ్యాన్ని రిమూవ్ చేసింది. ఎందుకు అంటే మీరుంటే నాకు కాంపిటీషన్, నాకు కష్టము, అండ్ మీకు నైఫ్ వస్తే నన్ను పొడుస్తా అన్నారు, సో నాకు నచ్చలేదు అందుకే నేను తీసేశాను అని చెప్తుంది. ఇక్కడ కదా ఇంకా దివ్య ఫుల్ రైజ్ అయింది. దివ్య భరణి గారి విషయంలో ఏదో కొంచెం ఆ పొసెసివ్నెస్ గానీ అనవసరంగా ఇన్వాల్వ్ అయి తన గేమ్ పాడు చేసుకుంటుందనే గానీ, పాయింట్స్ పెట్టడంలో గానీ, స్టాండ్ తీసుకోవడంలో, గేమ్ ఆడడంలో ఒక కామనర్ గా వచ్చింది, లైక్ వైల్డ్ కార్డ్ గా వచ్చింది, అందరితో కలిసిపోయింది, ఎంతమంది పాయింట్ అవుట్ చేసి ఎన్ని చేసినా కూడా మళ్ళీ స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చింది తప్పితే వీళ్ళలాగా ఏడుస్తూ సీరియల్ యాక్టింగ్ కావచ్చు ఇంకొక యాక్టింగ్ కావచ్చు చేస్తూ అయితే ఆగిపోలేదు, అక్కడితో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. ఓకే, ఇంకా దివ్య క్లియర్ గా చెప్పింది అంటే నేను పొడుస్తానని చెప్పానని నువ్వు పొడిచావు అంతే, ఎప్పుడు ఇంతేనా రివెంజ్ నామినేషన్స్ అంటే నేను పొడుస్తానని పొడవడము, భయపడి నామినేట్ చేయడము, భయపడకుండా అంటే నువ్వు భయపడ్డం తీసేసి ఫస్ట్ గేమ్ ఆడడం మాత్రం స్టార్ట్ చేయవా అనేసి ఓ రైజ్ అయిపోయింది అనమాట. ప్లస్ ఇంకా చెప్తుంది ఏంటంటే అవును ఇంక రీతు అంటుంది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకో అంటే అవును నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు పొగరే నేను ఇట్లే మాట్లాడతాను అనేసి ఇంకా చెప్తుంది. అంటే నీకు 13th వీక్ మళ్ళీ ఎందుకు ఇమ్యూనిటీ, ఎందుకంటే 11th వీక్ లో అంతమంది ఓట్స్ వేసినా కూడా నీకు సో అండ్ సో వల్ల సేఫ్ అయ్యావు, మళ్ళీ కెప్టెన్ అయ్యి 12th వీక్ లో ఇమ్యూనిటీ తెచ్చుకున్నావు, మళ్ళీ 13th వీక్ ఎందుకు. దివ్య అంటుంది దమ్ము ఉంటే నాతో గెలిచి ఆడు, అంతేగాని ఇలా చెయ్యొద్దు, ప్రతి దాంట్లో బ్రెయిన్ పెట్టి ఆడు, అండ్ నీకంటే ముందు నేను కెప్టెన్ అయ్యాను అనేసి అంటే అవును భలే ఆడేవులే అని రీతు అంటుంది. ఆడే గెలిచాను ఆడే వచ్చాను, అసలు దివ్య పాయింట్స్ నిజంగా ఎపిసోడ్ చూసాక అదిరిపోయిందండి. ఇంకోటి ఓకే తీసేసినందుకు కూడా ఓకే ఇంకెలాగూ తీసేశారు కదా అని తీసేస్తుంది. రీతు ఏంటంటే ఇంకా దివ్యతో అంత మంచి బాండ్ లేదు, ప్లస్ కళ్యాణ్ని తీయలేదు ఇక్కడ, డెమోన్ని తీయలేదు, సో రీతు తీసుకోలేదు, ఉన్నది ఇంకెవరు దివ్య, అండ్ దివ్యాన్ని తీయాలి అనుకుంది కూడా అది వేరే విషయం. సో ఇంకా దివ్యాన్ని రిమూవ్ చేసేసింది అనమాట. పాయింట్స్ దివ్య అదరగొట్టేసింది, తోటాలే వదిలింది అనమాట, దాంట్లో మాత్రం ఎక్కడ తగ్గేదే లేదు. అంటే మాటలు జారకుండా పర్సనల్ విషయాలు వెళ్లకుండా, అంటారు కదా పర్సనల్ అనేసి, పర్సనల్ విషయాలకు వెళ్లకుండా ఓన్లీ గేమ్ గురించే పాయింట్స్ తీసుకొని మాట్లాడింది. అక్కడ మాత్రం దివ్యకి అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. నెక్స్ట్ ఇంక ఇదంతా తీసేసిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటుంటే దివ్య డైరెక్ట్ గా అడుగుతుంది తనుజాని, నన్ను తీస్తుందని తెలిసి ఎందుకు ఇచ్చావు అనేసి. బట్ తనుజ ఏంటంటే నీకు ఇస్తే నువ్వు రీతుని తీస్తావు కదా, సో అందుకని అనేసి అంటే మరి అలాంటప్పుడు డెమోన్ నన్ను తీస్తానని చెప్పలేదు కదా అంటే, డెమోన్ అడిగితే నేను చెప్పలేదు కదా డిస్కషన్ తర్వాత కదా అని ఆయన కన్ఫ్యూజింగ్ గా స్టాండ్ గా చెప్పడు. మళ్ళీ అడిగితే కూడా నేను చెప్పను, ఒకవేళ మేము నలుగురం ఉంటే ఎవరు తీస్తావు అనేసి అడిగితే కూడా నేను చెప్పను అనేసి అంటాడు. కానీ ఎలాగో దివ్యాన్ని తీస్తాడో మరి ఒకవేళ కళ్యాణ్నే తీస్తాడు, ఎందుకంటే కళ్యాణ్ వర్సెస్ డెమోన్ జరుగుతూ ఉంది కాబట్టి కళ్యాణ్ని తీసే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, అక్కడికి మళ్ళీ తనుజ దివ్య అడుగుతుంది అనమాట, కళ్యాణ్ అడిగావా అనేసి అంటే
తనుజ చెప్పడం అంటే కళ్యాణి టఫ్ సిచ్యువేషన్ లో పెట్టడం నాకు ఇష్టం లేదు. అక్కడ టఫ్ సిచ్యువేషన్ ఏమవుతుంది? ఆల్రెడీ ఎలాగో కళ్యాణ్ వర్సెస్ డెమాన్ జరుగుతా ఉంది. రీతు కెప్టెన్ కాబట్టి రీతుని తీసే ఛాన్స్ ఉంది. దాంట్లో టఫ్ కాల్ ఏముంది? అండ్ ఒకప్పుడు రీతు ఆల్రెడీ కళ్యాణ్ని తీసేసింది. ఆ ఛాన్స్ కూడా ఉంది కదా, అంటే ఆ రీజన్ పెట్టడానికి కూడా ఉంది. ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ 2 వీక్స్ ఇమ్యూనిటీ ఉంది. సో ఇంకా దివ్య అదే చెప్పింది అనమాట. 2 టైమ్స్. బట్ దివ్య అడిగిన పాయింట్ ఏంటంటే రీతుకి డాగర్ 2 టైమ్స్ ఇవ్వడం ఎందుకు, ఆల్రెడీ ఒకటి ఇచ్చారు కదా అని తనుజ చెప్పడం. అంటే నేను ఇవ్వలేదు కదా అంటే, ఎవరైతే ఏమి ఇచ్చారు కదా డాగర్, ఇంకొకరికి ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా. హా, ఇక్కడ సరే రీతుని సేవ్ చేసుకోవాలనో, లేకపోతే రీతుని కంటెండర్ చేయాలనో, లేకపోతే కళ్యాణ్ని టఫ్ సిచ్యువేషన్ లో పెట్టలేకనో తనుజ ఇచ్చింది అనుకుందాం. అబ్బా ఇది కరెక్ట్ పాయింటే. మరి ఆ రోజు దివ్య ఎక్కడైతే అంటే మాట ఇచ్చాక తనుజాని తీసేసింది అని అంతమంది స్టాండ్ తీసుకొని, తర్వాత దివ్య ఎక్కడ మాట్లాడినా కూడా పర్సనల్ గా వెళ్తుంది. బర్నీ గారి విషయం తెచ్చి 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 అంత రోస్ట్ చేశారు కదా 3 వీక్స్. మరి ఈ రోజు ఇప్పుడు దివ్యాని ఫస్ట్ ఇమాన్యుయల్ తీయద్దు అన్నాడు, దివ్యాని తీస్తాను మళ్ళీ చెప్పింది. ఇప్పుడు మళ్ళీ అడిగినప్పుడు ఇంత సేఫ్ గా చెప్పడం ఎందుకు? అవును నేను తీసేయాలనుకున్నాను, నేను కెప్టెన్సీ రేస్ నుంచి తీసేయాలనుకున్నానని చెప్పొచ్చు కదా. ఆల్రెడీ కెప్టెన్ అయ్యావనో, లేకపోతే నా ఫ్రెండ్ ఉందనో చెప్పొచ్చు కదా. మొన్న కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి కూడా తనూజ అని దివ్య ఏదైతే పాయింట్స్ పెట్టి రిమూవ్ చేసిందో అప్పుడు కూడా పర్సనల్ అటాకింగ్ అనేసి అంత పెద్ద గోల చేసుకున్నారు. నువ్వేబో పిచ్చి పిచ్చి మాటలు అన్ని మాట్లాడుకొని వీకెండ్ కూడా దాని గురించి డిస్కస్ చేశారు. ఈ రోజు మాత్రం మరి దివ్యాన్ని తీసేసేటట్లు స్ట్రాటజీ వేస్ట్ చేసి మళ్ళీ దానికి మాత్రం ఇలా అదేంటి కప్పిపుచ్చుకుంటే ఇది కరెక్టా? ఈ రోజు మాత్రం ఎవ్వరు క్వశ్చన్ చేయలేదే, అంటే పర్సనల్ గా వెళ్ళావా, కావాలనే వెళ్ళావా? మొన్న నామినేట్ చేసుకున్నారు కదా, ఇద్దరిని నామినేట్ చేసుకొని ఇంకా దీని గురించి వదిలేసి మూవ్ ఆన్ అవ్వాలి అనిపించింది. మరి అలాంటప్పుడు ఈ రోజు మళ్ళీ ఎందుకు ఇది స్టార్ట్ అయింది? ఓకే తన కెప్టెన్ అయిందనో, లేకపోతే నీ ఫ్రెండ్ కి సపోర్ట్ చేయాలనో ఫైన్. తను కూడా ఆ రోజు చెప్పిన రీజన్స్ అలాంటివే కదా, ఇమాన్యుయల్ సేఫ్ చేసుకోవాలని ఆ రోజు తనుజాని రిమూవ్ చేశాననింది. మొన్న రేస్ లో ఏమో బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ ఎందుకు అని రిమూవ్ చేశాననింది. మరి అవెందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ లో నాకైతే అంటే నేను చూసిన ఎపిసోడ్ చూసాక నాకు ఇలా అనిపించింది. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఏదైనా మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ గా ఉందా, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా రాంగ్ ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇంకా ఫైనల్ గా ఏం చేయలేము. ఫైనల్ గా ముగ్గురు మిగిలారనమాట, డెమాన్, కళ్యాణ్, రీతు. ఇది కదా లాస్ట్ ట్విస్ట్. సంజన గారు అడుగుతారు అనమాట, వీళ్ళు ఇంకా డాగర్ సేఫ్ ప్లే. దివ్య అడుగుతుంది, అందరు అడుగుతారు ఎవరెవరిని తీస్తారని అడుగుతున్నారు. సంజన గారు కళ్యాణ్ అడుగుతారు, ఎవరిని తీస్తావు అనేసి క్లియర్ గా అడుగుతారు. రీతుని తీసేస్తే నీకు 2 ఉంటుంది, బట్ మీ ఇద్దర్లో ఎవరైనా నాకు ప్రాబ్లం లేదు, సో నేను తీసుకుంటే మాత్రం నీకు ఇస్తాను, నువ్వు రీతుని తీసేయాలన్నట్టు చెప్తారనమాట. కళ్యాణ్ డెమోన్ ఏమరా అంటే నీకు వస్తే నన్ను తీస్తావా అనేది వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఈ డిస్కషన్ మధ్యలో తనూజ అసలు ఆ డైలాగ్ ఎందుకులేండి, కళ్యాణ్ అడుగుతుంది అనమాట, నువ్వు కెప్టెన్ అవ్వకపోతే మీ మదర్ ఎలా ఫీల్ అవుతారో గాని నేను ఎక్కువ ఫీల్ అవుతాను. అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఓకే నీ ఫ్రెండ్ కెప్టెన్ అవ్వాలనుకుంటున్నావు, బానే ఉంది. అంటే మీ మదర్ కంటే ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ ఫీల్ అవుతారు, దాంట్లో నో డౌట్. మీరు ఇప్పుడు అంటే మీకంటే వాళ్ళ మదర్ కంటే మీరు ఫీల్ అవ్వడానికి అక్కడ ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ డైలాగ్ ఏంటి, డెమోని తీసేస్తే ఇప్పుడు రీతు వర్సెస్ కళ్యాణ్ ఉంటే అప్పుడు కళ్యాణ్కి ఈజీ అవుతుంది అన్నట్లు ఆ డైలాగ్స్ అనమాట. ఇది జరిగే క్రమంలో ఇదేంటి డెమోన్ ఇంకొకటి వీళ్ళే ఈ డాగర్ కి ఇచ్చే ముందు డెమోన్ దివ్య డిస్కస్ చేసుకుంటా ఉంటారు అనమాట కళ్యాణ్ గురించి. కళ్యాణ్ దియ్యనంటే ఇస్తా, మళ్ళీ మాట ఇచ్చాను అనేసి అంటాడు డెమోన్. ఇక్కడ క్లియర్ గా దివ్య చెప్తుంది, అంటే మళ్ళీ మాట ఇవ్వడం ఏంటి, లాస్ట్ టైమే కదా చెప్పావు ఇండివిజువల్ గా గేమ్ ఆడతాను అనేసి, మళ్ళీ ఎందుకు అలా చేసావు? ప్లస్ ఇంకోటి ఏంటంటే కళ్యాణ్తో మళ్ళీ ఇంకోటి ఏం చెప్తాడు డెమోన్ అక్కడ అంటే, కళ్యాణ్ని తీసేస్తే రీతుతో అయితే నాకు ఈజీగా ఉంటది అంటే ఏంటి,
రీతు వీక్ అనా లేకపోతే రీతు మీకు సపోర్ట్ చేసేస్తుందిలే అంటే నిన్ను కెప్టెన్ చేసేస్తుందిలే అన్నట్ల ఇంకా చేయి పట్టుకొని మరి చెప్తాడనమాట. అంటే సపోర్ట్ అడగడము ప్లస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం. ఇక్కడ వరకు బానే ఉంది. ఇంకా సంజన గారు అడిగారు కాబట్టి వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఇంకా కళ్యాణ్ వర్డ్ ఇచ్చాడనమాట. ఓకే, సో డాగర్ తీసుకొని రీతుని తీసేశాడు. రీతు ఇక్కడ ఏమి అంటే రైజ్ అవ్వడం కానీ ఏం చేయలేదు, ఎందుకంటే డెమోన్ కోసం కదా. ఇప్పుడు డాగర్ కళ్యాణ్ చేతిలో ఉంది, తీస్తే డెమోన్ ని తీసేయాలి లేదా రీతుని తీసేసేయాలి. ఇప్పుడు రీతు ఎలాగో కెప్టెన్. అదే ఒకవేళ డెమోన్ ప్లేస్ లో ఇంకెవరన్నా ఎస్పెషల్లీ దివ్యానో సంజన గారో ఉంటే రీతు ఇలాగే రియాక్ట్ అయి ఉంటుందా? అస్సలు కాదు కదా, డిఫెండ్ చేసుకోదుగా. మరి లాస్ట్ టైం డెమోన్ ఎందుకు నామినేట్ చేశారు? అక్కడ స్టాండ్ తీసుకోకుండా ఈజీగా గివ్ అప్ ఇచ్చేసాడు కంటెండర్షిప్ నుంచి అని. మరి ఈ రోజు రీతు చేసింది అదే కదా. సో రీతు ఇక్కడ పాయింట్ చెప్పడం ఏంటంటే, నువ్వు అవ్వాలి అంటే తీయాలి తప్పదు. అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు కెప్టెన్ అవ్వడానికి నన్ను తీస్తున్నావు. ఆ రోజు నేను అంతే, నేను కెప్టెన్ అవ్వడం కోసం తను నిన్ను తీశాడు. ఆ రోజు నేను చేసింది తప్పు కాదు అనుకుంటే ఈ రోజు నువ్వు చేసిన తప్పు కాదు. ఆ రోజు నేను చేసిన తప్పు అయితే నువ్వు చేసిన తప్పు. ఇదేంటంటే ఫస్ట్ వీక్ నుంచి ఆ వీక్ నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది అనమాట. బట్ ఆ రోజు ఉన్నది ఓన్లీ కళ్యాణే కాదు, ఇంకా ఇద్దరు ఉన్నారు, రాము రాథోడ్ ఇంకా ఎవరో ఉన్నారు. సో వాళ్ళు ఉన్నప్పుడు కూడా కళ్యాణ్ని తీశారు, అది అక్కడ పాయింట్. ఇక్కడ ఉన్నది ఇద్దరులో ఎవరో ఒకరిని తీయాలి. నువ్వు ఎలాగో రెడీని డెమోన్ కోసం సాక్రిఫైస్ చేయడానికి. మళ్ళీ ఏంటంటే ఆ పాయింట్ ని జస్టిఫై చేసుకోవడం కోసం ఆ పాయింట్ ని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టడం, అంతకు మించి ఏం లేదు అక్కడ. ఓకే, ఇంకా దానికి ఏం కళ్యాణ్ సమాధానం చెప్పలేదు. అండ్ కళ్యాణ్ చెప్పిన మాట కూడా చాలా బాగుంది ఇక్కడ. సో ఓకే, ఇక్కడ అయిపోతుంది. ఇంకా రీతుని తీసేశారనమాట. డెమోన్ రీతు డిస్కస్ చేసుకుంటారు, గట్టి ఫైట్ ఇవ్వు, కెప్టెన్ అవ్వాలి, 12th వీక్ కెప్టెన్ అవ్వాలి అది ఇది అనేసి. బర్నీ గారు సంజన గారు కూడా ఇక్కడ ఒక డైలాగ్ మళ్ళీ వస్తుంది చూడండి. ఏంటంటే రీతు అయితే ఈ ఫైటింగ్ స్పిరిట్ కూడా పోతుంది, పిచ్చోళ్ళలాగా తిరగాలి మనమంతా, సో అందుకే అన్నట్లు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సంజన గారు చెప్తారనమాట, అంటే డెమోన్ ఎప్పుడు నేను రీతూస్ హీరో అన్నట్లు తిరుగుతూ ఉంటాడు, అలాంటి చూపిస్తా ఉంటాడు కదా. సో డెమోన్ కి కళ్యాణ్కి ఇవ్వండి, ఎవరికి పొడుస్తాడో చూడాలి, కళ్యాణ్కి ఇస్తే ఎవరికి పొడుస్తాడో చూడాలన్నట్టు ఇచ్చారనమాట. ఇంకో డైలాగ్ చెప్తారు, మందార పువ్వు అంటారా, చెట్టుకు వచ్చి పువ్వే పెడుతున్నారు, మందార పువ్వు అంటారు కదా, చెట్టుకు వచ్చి పువ్వే పెడుతున్నారు అనేసి. ఈ మందార పువ్వు డైలాగ్ ఏంటో వదలట్లేదండి. అప్పుడు ఏదో మర్యాద మనీష్ గారు వచ్చి ఒక హింట్ లాగానో ఏదో చెప్పెళ్ళారు, దానికి కౌంటర్ గా మొన్న హరితమ్మ వచ్చి చెప్పెళ్ళారు. ఈ రోజు సంజన గారు మరి ఏ సెన్స్ లో అన్నారు, మీకు అక్కడ ఆ మందార పువ్వు డైలాగ్ ఏం అర్థమైందో కమెంట్ చేయండి, మీకు ఏమైనా అర్థమై ఉంటే. నెక్స్ట్ ఇదంతా ఒక పక్కన ఉంటే కళ్యాణ్ అక్కడ ఒక డైలాగ్ చెప్తాడు, ఏంటి అంటే లాస్ట్ వీక్ కెప్టెన్సీ ముందు ఇదేంటి వీక్ లాస్ట్ టైం కెప్టెన్సీ అప్పుడు కూడా నేను ఇవ్వలేదు అనేసి నువ్వు ఫీల్ అయ్యావు, ప్లస్ నీతో విన్నింగ్ ఫీలింగ్ ఎక్కువ, నీతో గేమ్ ఆడితే ఆపోజిట్ పర్సన్ గా నాతో తలపడమని నేను ఛాన్స్ ఇస్తున్నా. బికాజ్ ఒక వీక్ పర్సన్ తో ఆడడం కంటే స్ట్రాంగ్ పర్సన్ తో ఆడి గెలిస్తేనే ఆ గెలుపుకు ఒక అర్థం ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఒక ఫిజికల్ టాస్క్ పడితే అదిరిపోతుంది మనకు తెలుసు. డెమోన్ ఫిజికల్ టాస్క్ లో ఎంత టఫ్ ఫైట్ ఇస్తాడో చూసాం. అట్ ద సేమ్ టైం కళ్యాణ్ కూడా ఎక్కడా గివ్ అప్ ఇవ్వడం అనమాట. కళ్యాణ్ కూడా సేమ్ ఫైట్, అంటే పోటాపోటీగా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య టాస్క్ అయితే. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే రోడ్ టు కెప్టెన్సీ, సంచాలక్ గా వీళ్ళని ఎంచుకోమన్నారు, అటు ఇటు చేసి తనూజాని సంచాలక్ చేశారు, బానే ఉంది. ఏంటంటే అక్కడ హోల్స్ లాగా ఇచ్చారనమాట, ఈ కంకర ఇసుక అదంతా వేసేసి పైన ప్యాచ్ లాగా ఇచ్చారు, అది ఫిక్స్ చేసేసి ప్లాస్టర్ స్టిక్ చేసేసి ఈక్వల్ గా ఉందా అని సంచాలక్ చెక్ చేసుకున్నాక ఎవరిది అయిపోతుందో వాళ్ళు వెళ్ళి డ్రాగ్ చేసి కెప్టెన్ ఫ్లాగ్ ని కట్టేసేయాలన్నమాట. సో టాస్క్ స్టార్ట్ అయింది. బయట ఇప్పటికే చాలా చూసాము, అంటే రీతు ఒక్కటే డెమోన్ కి సపోర్ట్, అందరూ కళ్యాణ్కే చేస్తున్నారు అనేసి. ఇక్కడ మీరు చూడండి, డెమోన్ కి చాలా మంది సపోర్ట్ చేయడానికే చూశారు, కాకపోతే డెమోన్ రీతు విషయంలో ఎక్కడో వాళ్ళని దూరం చేసుకోవడము, వాళ్ళ దగ్గర నెగిటివ్ టర్మ్స్ అవడం ఈరోజు చూసాము. ఇమాన్యువల్ ని అప్పుడే రిమూవ్ చేశాడు, మరి ఇమాన్యువల్ దగ్గర నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం, సంజన గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలన్నా కష్టం.
బర్నీ గారు ఆల్రెడీ ఐ మీన్ డాగర్ ఇచ్చారు. సో అది కష్టం. ఇంకా రీతు అంటారా, ఓకే. దివ్యను కష్టమే, ఎందుకంటే దివ్య అడిగింది క్లియర్ గా ఇండివిజువల్ గేమ్ అనేసి అడిగితే మాట ఇచ్చాను అన్నాడు. అక్కడ దివ్య హర్ట్ అయిండొచ్చు. సో అందరు అక్కడ కళ్యాణ్ చూడరా, డెమాన్ చూడరా అని కూడా అంటున్నారు. బట్ స్టిల్ పోటా పోటీగా జరుగుతున్న విషయంలో మేబీ ఇది ఒక రకంగా డెమాన్ బ్యాడ్ లక్ కాదు, ఇద్దరి బ్యాడ్ లక్. ఒకరికి విన్ అయ్యామన్న ఎంజాయ్మెంట్ లేదు, ఇంకొకరికి అంటే బ్యాడ్ లక్ అన్న ఫీలింగ్ ఉంది కానీ బట్ స్టిల్ అది ఇద్దరికి బ్యాడ్ లక్. పోటా పోటీగా జరుగుతుంది అన్న టైంలో డెమాన్ కి బ్యాక్ పెయిన్ రావడము, ఇక్కడ హౌస్ మేట్స్ అన్నా స్టాండ్ తీసుకోండాలి, సంచాలక్ అన్నా స్టాండ్ తీసుకోండాలి, లేకపోతే డెమాన్ అన్నా గివ్ అప్ ఇవ్వడం ఇన్ ద సెన్స్ గేమ్ ని స్టాప్ చేసేసి ఉండాలి. ఏంటంటే అంత పెయిన్ ఉంది అనేసి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంటే నార్మల్ గా పెయిన్ వచ్చింది, పడుకుంటున్నావు లేస్తున్నావు అనేసి అనుకున్నారు తప్పితే, ఒకవేళ నువ్వు అప్పుడే కన్సర్న్ రేస్ చేసింటే మేబీ గేమ్ పాజ్ చేయడము లేకపోతే స్టాప్ చేయడము ఏదో ఒకటి జరిగిండేది. బట్ స్టిల్ నువ్వు మధ్యలో ఆగుతున్నావు, మధ్యలో ఓకే దివ్య వచ్చింది చూసింది, ఏదో స్ప్రే తెచ్చి ఐ మీన్ స్ప్రే రాసింది, పడుకుంటున్నాడు, బట్ అయినా స్టిల్ గివ్ అప్ ఇవ్వకుండా ఆడుతున్నాడు. రీతు ఏమి కెప్టెన్ అవ్వవా, లెగు లెగు అనేసి అంటుంది. ఎంకరేజ్మెంట్ బానే ఉంది, బట్ స్టిల్ అతను ఆ సిచ్యువేషన్ లో ఉండి అలా పడుకుంటున్నాడంటే ఎంత పెయిన్ ఉంటే పడుకుంటాడు. మీరు పక్క నుంచి అరిస్తే అవ్వదు కదా. మధ్యలో వెళ్ళి ఇంక ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు. ఓకే, నువ్వు టాస్క్ ఆడేటప్పుడు అంత ఏడవాలి, ఫ్రెండ్ కోసం ఒక బాండ్ కోసం కాదు. అండ్ ఏడ్చావు బానే ఉంది, మళ్ళీ వచ్చావు అంటే ఇప్పుడు డెమాన్ కెప్టెన్ అయితే ఈవిడ ఎక్కడ నామినేషన్స్ లోకి వస్తే సేఫ్ చేస్తాడులే, నన్నే సేవ్ చేస్తాడు కదా అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుందో లేకపోతే జెన్యున్ గా సపోర్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. కానీ ఏడుపు స్టార్ట్ చేసింది, ఏడ్చింది, మళ్ళీ వచ్చి సపోర్ట్ చేసింది. కళ్యాణ్ది అయిపోయింది అంటే రీచెక్ చేశారు చూశారు అయిపోయింది. ఓకే, ఇంకా వెళ్ళి ఫ్లాగ్ లాగమంటే కూడా కూర్చోన్నాడు. ఇంక వీళ్ళు అన్నారు వెళ్ళి నువ్వు ఫ్లాగ్ పెట్టేసేయి, గివప్ ఇవ్వద్దు, తర్వాతనే అంటే ఐ మీన్ డెమోని కిందకి దించి చూద్దాము అన్నట్లు చెప్తే అప్పుడు వెళ్తాడనమాట కళ్యాణ్. వెళ్ళేసి ఫ్లాగ్ పెడతాడు. ఇంకా డెమోన్ కి పెయిన్ ఉందన్న సోఫాలో తీసుకెళ్లి పడుకోబెడతారు. డెమోన్ ఏడుస్తుంటే కళ్యాణ్ కూడా ఏడ్చేస్తాడు అక్కడ. అంటే విన్నింగ్ హ్యాపీనెస్ అక్కడ లేదు. ఎందుకంటే టఫ్ ఫైట్ ఇచ్చాడు, డెమాన్ కూడా సేమ్ లెవెల్లో ఆడారు. మేబీ ఆ పెయిన్ లేకుండా ఆడుంటే ఐ మీన్ ఆ పెయిన్ అనేది లేకుండా కంటిన్యూగా గేమ్ ఆడుంటే అప్పుడు ఇద్దరిలో ఎవరు విన్నింగ్ అని ఉండేది. ఇప్పుడు విన్ అయినా కూడా కళ్యాణ్కి ఎక్కడో ఒకటి ఇది అంటే ఏమో ఇది ఫెయిరా అన్ఫెయిరా, వాడికి ఈక్వల్ గా అంటే వాడు అదే కదా ఇప్పుడు కళ్యాణ్ అనుకుందే అది, టఫ్ ఫైట్ ఉండాలి అప్పుడే బాగుంటుంది గేమ్ మజా వస్తుంది అనుకున్నాడు. కానీ ఇక్కడ హెల్త్ ఇష్యూ వల్ల ఇది అయ్యేసరికి కళ్యాణ్ కూడా ఇంకేం చేయలేని సిచ్యువేషన్ అనమాట. ఇంకా డెమాన్ ఏంటంటే ఇంక ఏడుస్తున్నాడు, ఐ మీన్ డాక్టర్ రూమ్ కి వెళ్ళొచ్చాడు. ఎంత బ్యాడ్ లక్ అసలు, మా మమ్మీ డాడీ కూడా నన్ను చూసి ఏడుస్తుంటారు అది ఇది అంటే రీతు ఇంకా ఓదారుస్తుంది అనమాట. నువ్వు ఇప్పుడు బాధపడితే ఇంకా బాధపడతాడు, ఇది ఒకటే కాదు కదా, టికెట్ టు ఫినాలే ఉంది, కప్ ఉంది అని ఏదో ఓదారుస్తుంది, అయిపోతుంది. ఆ ఇంకా లాస్ట్ లో మేబీ గేమ్ సాఫీగా జరిగి ఉంటే మాత్రం ఇంకొక రేంజ్ లో ఉండేది. అంటే ఆ గొడవ అవ్వకుండా, గొడవ ఇన్ ద సెన్స్ ఆ పెయిన్ రాకుండా ఉండుంటే ఇంకోలా ఉండేది అనమాట. సో ఆ పెయిన్ రావడం వల్ల ఎక్కడో ఈ కెప్టెన్సీ ఏమవుతుందో అన్న సిచ్యువేషన్ కి అయిపోయింది. ఫైనల్ గా అయితే ఫైనల్ వీక్ 12th వీక్ కెప్టెన్ కళ్యాణ్ పడాలా అయ్యాడనమాట. సో ఇంక అందరినీ పిలిచి బ్యాడ్జ్ పెట్టించేసుకొని అప్రిషియేట్ చేశారు, బానే ఉంది. ఏమో ఫైనల్ గా డైలాగ్ డెమాన్ ని కళ్యాణ్ ని పక్కన పెట్టుకొని చిరంజీవి గారు డైలాగ్ చెప్పారనమాట, నా తమ్ముళ్ళు జెమ్స్ రా అనేసి. ఫైనల్ గా 12th వీక్ అంటే ఈ సీజన్ కి లాస్ట్ కెప్టెన్ అండ్ సెకండ్ టైం అయ్యాడనమాట కళ్యాణ్. గేమ్ ఆడే అయ్యాడు, బట్ స్టిల్ దీంట్లో ఏమన్నా చేంజెస్ ఉండబోతున్నాయి ఏంటా అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఎవరన్నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.